హాయ్. యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ సిలబస్ ప్రకారం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రకారం ట్రెండ్ను ఫాలో అవుతూ సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థి ఎగ్జామినేషన్ హాల్లో ఎట్లా పర్ఫామ్ చేయాలి. 100 క్వశ్చన్లు ఉన్నాయి, నెగిటివ్ మార్కింగ్ ఉంది, ట్రెండ్ ఒకటి అంటే టఫ్గా క్వశ్చన్లు ఇస్తున్నాడు, లెంతీగా ఇస్తున్నాడు. కాబట్టి మనము ఏ రకమైన వ్యూహం పాటించాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యూహం ఏదైతే ఉందో అది నేను ఎప్పుడు ఫాలో అయ్యేది 2015లో నాకు 116 మార్క్స్ వచ్చినాయి అనమాట. అంటే 58 క్వశ్చన్లు. ఈ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసి 100 వరకు సీరియస్గా ఆ పేపర్ని కవర్ చేస్తాను అనమాట. ఆ కవర్ చేసే క్రమంలో నా ప్రధాన ఉద్దేశం ఆన్సర్ చేయడం మాత్రమే కాదనమాట. నేను ఈ 100లో ఎన్ని క్వశ్చన్లు వదిలేయగలుగుతాను, ఎన్ని క్వశ్చన్లు నేను వదిలేయాల్సి వస్తుంది అన్నది ఒక కౌంట్. అక్కడే ఈ క్రమంలో నేను ప్రతి క్వశ్చన్కి 3 సింబల్స్ ఇస్తాను. ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసుకుంటూ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి కూడా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సపోజ్ క్వశ్చన్ నెంబర్ 1 నేను ఈజీగా సాల్వ్ చేయగలిగిన ఫస్ట్ అటెంప్ట్లోనే ఈజీగా వచ్చేసింది. కాబట్టి ఆ క్వశ్చన్ నెంబర్ 1 అని ఉంటుంది కదా, 1 అన్న క్వశ్చన్ నెంబర్ మీద నేను క్వశ్చన్ పేపర్లోనే టిక్ మార్క్ కొడతాను. ఆన్సర్ కూడా క్వశ్చన్ పేపర్లో ఏనా, బీనా, సీనా, డీనా అనేది టిక్ చేసేస్తాను. ఇక రెండో క్వశ్చన్ అనుకున్నాను. రెండో క్వశ్చన్ నీకు సందిగ్ధం ఉంది అంటే 4 ఆప్షన్స్లో ఒకటి ఎలిమినేట్ చేసినావు. ఇది వెంటనే అది పట్టుకుంటే అది సాల్వ్ అవుతుందా కాదా, నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. దాన్ని నేను ఏం చేస్తానంటే రెండో క్వశ్చన్కి రౌండ్ ఆఫ్ చేస్తా, అంటే ఎన్ సర్కిల్ చేస్తా. సపోజ్ ఒక మూడో క్వశ్చన్ వచ్చేసి నాకు క్వశ్చన్ తెలియదు, ఆప్షన్స్ కూడా తెలియదు, అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని ఆన్సర్ చేయొద్దు. అటువంటి క్వశ్చన్లు కొన్ని ఉంటాయి. దానికి ఏం చేస్తానంటే క్రాస్ మార్క్ కొడతాను. 3 క్వశ్చన్ నెంబర్ 3 అని ఉంటుంది కదా, 3 మీద నేను క్రాస్ మార్క్ కొడతాను, ఒక ఇంటూ మార్క్. అంటే సో దట్ నేను మళ్ళీ రీవిజిట్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ని అసలు కనీసం చూడను, నా టైం వేస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ పోతే నేను 2015 ప్రిలిమ్స్లో అంటే ఒక ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి ఒక 40 క్వశ్చన్ల చిల్లర నేను ఫస్ట్ అటెంప్ట్లోనూ నేను టిక్ చేయగలిగిన. అంటే ఇది షూర్, డ్యామ్ షూరు, ఇది ఈ ఆన్సర్ ఇది అని చెప్పేసి 40 క్వశ్చన్లు, 40 అనుకున్నాం. 40 అంటే మిగతా 60 క్వశ్చన్లు ఉన్నాయి. నేను ఫస్ట్ రౌండ్లోనే నేను ఒక 10 క్వశ్చన్లు, 10 కాదు 15 క్వశ్చన్లు నేను ఇవి వదిలేసే క్వశ్చన్లు అన్నది డిసైడ్ అయిపోయాను. అంటే క్రాస్ మార్క్ ఒక 15 ఉన్నాయి. అంటే 40 ఒక 15 అంతా 55. కాబట్టి ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత నేను చేసిన పని ఏంటంటే ఇప్పుడు ఈ 40 క్వశ్చన్లు, 40 చిల్లర క్వశ్చన్లు ఏవైతే నేను ఈజీగా ఆన్సర్ చేయగలిగినానో వాటిని నేను ఓఎంఆర్ షీట్లో ఆన్సర్ చేసేసిన. ఆ ఆన్సర్ చేసే ముందు అదే బబ్లింగ్ చేసిన అనమాట. ఆ బబ్లింగ్ చేసే ముందు ఆ ఆన్సర్ రైటా లేదా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నా. ఎట్లా మళ్ళీ ఎలిమినేషన్ టెక్నిక్, అసలు మళ్ళీ ఆప్షన్స్ చూసి ఇది రైటే అని కన్ఫర్మ్ చేసుకొని బబ్లింగ్ చేసిన అనమాట. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇక సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఇప్పుడు 40 అనుకున్నా, 40 క్వశ్చన్లు ఈజీగా నేను ఫస్ట్ రౌండ్లోనే ఆన్సర్ చేయగలిగినవి క్వశ్చన్ పేపర్లో. బబ్లింగ్ అయిపోయింది. 15 క్వశ్చన్లు నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని టచ్ చేయకూడదు అనుకున్నా. 40, 15 తీసేస్తే 40, 15 అంటే 55. అంటే ఇంకా 45 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే మిగతా టైం నేను 45 క్వశ్చన్ల మీద మాత్రమే నేను ఫోకస్ చేస్తాను. ఆ 40 ఏవి అంటే నేను ఎన్ సర్కిల్ చేసి ఉంటాను కదా, రౌండ్ ఆఫ్ చేసి ఉంటాను. అంటే మళ్ళీ చూద్దామని. అంటే అప్పటికే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసి ఉంటాను, లేదంటే 2 ఎలిమినేట్ చేసి ఉంటాను. ఇది ఫస్ట్ రౌండ్లోనే. అంటే ఫస్ట్ రౌండ్లో నేను చేస్తున్న పని ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేస్తూ, ఆ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసే క్రమంలో ఆన్సర్ వచ్చేసింది ఫస్ట్ రౌండ్లో, ఆ తర్వాత బబ్లింగ్ చేసింది. ఇంకా సెకండ్ రౌండ్లో ఓన్లీ ఈ 45 క్వశ్చన్స్ ఏవైతే ఉందో వీటిని మళ్ళీ రీవిజిట్ చేస్తాం ఒక రౌండ్. అప్పుడు మనకి చేసేటప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ క్వశ్చన్ ప్రియారిటీ ఇద్దాం. 2 ఎలిమినేట్ చేసినాం. అంటే 2 ఎలిమినేట్ చేసిన క్వశ్చన్స్ ఏవేవి ఉన్నాయి, ఇప్పుడు 45లో ఒక 20 ఉన్నాయి అనుకుందాం. అంటే ఆ 20 క్వశ్చన్లను ఫస్ట్ చూసి ఆ రెండింటిలో ఒకటి పెట్టడానికి ట్రై చేస్తాం. అట్లా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఆ ఎన్ సర్కిల్ అనేది రౌండ్ ఆఫ్ అయినది టిక్ మార్క్కి మారిపోతుంది. మళ్ళీ ఇంకో రౌండ్. ఇంకా చివరిలో మనకి అంటే ఎన్ని రౌండ్లు కావాలంటే అన్ని రౌండ్లు ఆ 45లోనే తిరుగుతూ ఉంటుంది అనమాట. మధ్యలో నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నది మళ్ళీ బబ్లింగ్ చేస్తూ ఉంటావు. ఈ విధంగా 2015 ప్రిలిమ్స్లో
ఆ 15 అన్నది నేను వదిలేసిన ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో వదిలేసినవి 15 క్వశ్చన్లు. ఇక లాస్ట్ రౌండ్ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయే టైంకి మొత్తం 26 క్వశ్చన్లు నేను వదిలేయగలిగిన. 26 క్వశ్చన్లు నేను టచ్ చేయలేదు. అంటే అటెంప్ట్ చేసింది 74 క్వశ్చన్లు. కీ పేపర్లు చూసుకున్నప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు తర్వాత చూసుకుంటే దాన్ని అనాలిసిస్ చేస్తే దాని పరిస్థితి ఏంటంటే 26 క్వశ్చన్లు వదిలేసిన, అంటే 74 క్వశ్చన్లు మిగిలినాయి నేను ఆన్సర్ చేసింది. ఆ 74 క్వశ్చన్లలో 12 క్వశ్చన్లు తప్పు పోయినాయి. అంటే 1/3 మార్క్ నెగిటివ్ మార్కింగ్ తీసేస్తే 74లో 12 తీసేస్తే 62. 62లో ఈ 12 క్వశ్చన్లకు సంబంధించిన నెగిటివ్ మార్కింగ్ అంటే 4 మార్కులు. 62లో 4 క్వశ్చన్లు. 4 క్వశ్చన్లు తీసేస్తే 62లో 4 తీసేస్తే 58. ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు కాబట్టి 58 ఇంటూ 2 116 మార్కులు. 116 మార్క్స్ వచ్చినాయి. ఆ సంవత్సరం ఓపెన్ కట్ ఆఫ్ 107. అంటే నేను ఎన్ని వదిలేయగలిగిన అంటే 26 క్వశ్చన్లు. ఆ వదిలేసేటప్పుడే నాకు కొంచెం భయం వేసింది యాక్చువల్గా. అంటే ఇన్ని క్వశ్చన్లు వదిలేస్తున్నాం. అంటే అంతకుముందు అలవాటు ఏముండేది అంటే అప్పుడు కూడా మంచి మార్కులు వచ్చినా 85 క్వశ్చన్లు నేను అటెంప్ట్ చేసేవాడిని ప్రతి సంవత్సరం. అంటే 15 క్వశ్చన్లు వదిలేసేవాడిని. కానీ ఆ సంవత్సరం 26 క్వశ్చన్లు వదిలేసిన. విచిత్రం ఏంటంటే నేను ఎక్కువగా వదిలేసిన 2015లోనే నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి జనరల్ స్టడీస్లో. అంతకుముందు 102, 105, 110 అట్లా వచ్చేవి. ఆ సంవత్సరం మాత్రం 116 వచ్చినాయి. అంటే యాక్యురసీ ఎక్కువ ఉంది. 74 క్వశ్చన్లో 12 క్వశ్చన్లు మాత్రమే తప్పుపోయినాయి అనమాట, నెగిటివ్. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే గ్రేడేషన్. వాట్ ఈజ్ గ్రేడేషన్? గ్రేడేషన్ ఆఫ్ క్వశ్చన్స్. నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలిగింది, రెండవది నువ్వు అసలు టచ్ చేయలేంది, మూడవది నువ్వు ప్రయత్నం చేయాల్సింది. నువ్వు ప్రయత్నం చేయాల్సిన క్వశ్చన్లు తక్కువగా చేసుకుంటావు. ఏది నువ్వు ఆన్సర్ చేయలేను వీటిని అన్నవి నువ్వు ఎలిమినేట్ చేస్తే ఆ క్వశ్చన్స్ని ముందే క్రాస్ మార్క్ కొట్టేయడం ద్వారా, క్రాస్ మార్క్ నేను 15 క్వశ్చన్స్ ముందే కొట్టేసిన. అంటే ఆ ఉన్న సమయంలో 15 క్వశ్చన్స్ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి 85 క్వశ్చన్స్కే నేను నెక్స్ట్ రౌండ్లో టైం స్పెండ్ చేసిన. ఆ 85 క్వశ్చన్స్లో 40 ఆల్రెడీ బబ్లింగ్ చేసేసిన. కాబట్టి 85లో 40 తీసేస్తే 45 మిగులుతాయి. అంటే ఆ 45లోనే మళ్ళీ ఇంకొక రౌండ్ ఈ ఎన్ సర్కిల్ చేసినవన్నీ కూడా టిక్ మార్క్గా లేదంటే ఈ క్రాస్ మార్క్గా మారిపోతాయి అనమాట ఎగ్జామ్ చివరిలో. ఈ స్ట్రాటజీ అనేది నాకు వర్కౌట్ అయింది. ఇదంతా ప్రీ కండిషన్ ఏంటంటే నువ్వు సిలబస్ ప్రకారం కాన్సెప్చువల్ క్లారిటీతో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ట్రెండ్ను ఫాలో అవుతూ నీ ప్రిపరేషన్ బాగుంది అని అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా రాని క్వశ్చన్ని మన పంతానికి పోయి నేను పలానా సబ్జెక్ట్ బాగా చదివిన, ఎకాలజీ బాగా చదివిన కాబట్టి ఈ స్పీసీస్ గురించి ఏదో క్వశ్చన్ ఉంది, దీన్ని ఖచ్చితంగా నేను ఆన్సర్ చేసి తీరాల్సిందే. అంటే ఎగ్జామ్లో నువ్వు బాగా చదివిన చాప్టరు లేదంటే బాగా చదివిన టాపిక్లు నువ్వు ఆన్సర్ చేయకపోవచ్చు. అసలు ఏం టచ్ చేయని టాపిక్ నువ్వు ఈజీగా ఆన్సర్ చేయగలవచ్చు. ఇంకా రెండో విషయం ఏంటంటే పేపర్ టఫా ఈజీయా అంటే సపోజ్ ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ మీద వచ్చింది. ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ మీద బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటని వచ్చింది. నువ్వు ఇన్ఫ్లేషన్ చదవలేదు, నువ్వు కవర్ చేయలేదు. బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అన్నది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో క్వశ్చన్ అడిగాడు. నీకు టఫ్ అది, ఎందుకంటే నువ్వు చదవలేదు. నువ్వు చదవలేదు, నీకు టఫ్ కాబట్టి అందరికి టఫ్ కాదు. అంటే నీకు ఏ కాన్ఫిడెన్స్ ఉండాలంటే నీకు టఫ్ అయిన క్వశ్చన్ రాస్తున్న అందరికి కూడా టఫ్ అయి ఉండాలి. అటువంటి క్వశ్చన్ నువ్వు వదిలేస్తుండాలి. అంటే ఇట్ షోస్ యువర్ ప్రిపరేషన్ లెవెల్స్ అనమాట. నువ్వు వదిలేస్తున్న క్వశ్చన్ అందరికీ టఫ్ అయిన క్వశ్చనే వదిలేస్తున్నావు. నువ్వు వదిలేస్తున్న క్వశ్చన్ మేజర్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి, వాళ్ళకి ఆస్పిరెంట్స్కి వాళ్ళకి ఈజీ అవుతుంది. అటువంటి ఈజీ క్వశ్చన్ నువ్వు వదిలేయగలుగుతున్నావు అంటే నీ ప్రిపరేషన్ నాట్ అప్ టు ద మార్క్. కాబట్టి నువ్వు అప్ టు ద మార్క్ అనుకున్నప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా వదిలేయచ్చు అనమాట. అంటే వదిలేయడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలంటే నీ ప్రిపరేషన్ అప్ టు ద మార్క్ ఉండాలి. దిస్ ఈజ్ లివింగ్ టెక్నిక్. ఆల్ ది బెస్ట్.